సి న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవివి డిమాండ్. ఆనంద్ రీజెన్సీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. సీజ్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కార్మికులు. రమేష్ యాదవ్పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు దుర్గారావు డిమాండ్. 9 నుంచి ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తామని కమిటీ వెల్లడి. లలితనగర్లో 27 నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా పందిరి రాట ముహూర్తం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వారి తరపున సిపిఐ ఖచ్చితంగా నిలదీసి తీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవివి సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. స్థానిక వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో గురువారం జరిగిన సిపిఐ 26వ మహాసభలో భాగంగా ప్రతినిధుల సభ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలకు విచ్చేసిన రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవివి సత్యనారాయణ మూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు బలవంతపు భూసేకరణలు చేయడానికి ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుకి నిర్దిష్ట ప్రణాళికలు వేయకుండా డబ్బులు లేవంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని చెప్పారు. ఇళ్ల పట్టాలతో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వనజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సిపిఐ నాయకత్వం ప్రజా పోరాటానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఆదాని కంపెనీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి స్మార్ట్ మీటర్ల అమర్చకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల రవీంద్రనాథ్, రేఖా భాస్కర్ రావు, కోండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మారింది. ఇప్పటికే రాజధానికి తీసుకున్నటువంటి భూములు చాలవని చెప్పని మరో 40,000 ఎకరాల భూసేకరణకి అక్కడ పూనుకోవడం, కనేడు దగ్గర సోలార్ పవర్ ప్లాంట్కి మంచి సారవంతమైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి సేకరించాలని, దాని మీద అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కాదు, మేము ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటామనే పద్ధతుల్లో దాన్ని కొనసాగింపుగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. నిన్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అంతా గందరగోళంగా జరిగింది. ఏ ఒక్కరు కూడా అక్కడ పార్కు నిర్మాణానికి అనుకూలంగా లేరు. ఒక ఆయన 24 సంవత్సరాలు యువకుడు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమ వల్ల నేను క్యాన్సర్ బారిన పడ్డాను, మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇక్కడ పెడితే మరింత తీవ్ర నష్టం జరుగుతుంది, పర్యావరణానికే కాదు ఇక్కడ ప్రజల జీవనానికి ఆ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకుండానే ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, మేము ₹1 కూడా పెంచము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ స్మార్ట్ మీటర్లో ఆదాని కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పారు. కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది, ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది, ఎందుకు ఆదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదు, ఎందుకైనా సెక్కి ఒప్పందాలు రద్దు చేయటం లేదు. ఇప్పటికే ఆదాని కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటము, ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాలను మోపటము, స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత భారాలను మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో గత 1 మాసంగా మేము ఈ ఉద్యమాల్లో ఉన్నాము. రేపు మా రాష్ట్ర మహాసభలు అయినంటే అనంతరము తిరిగి మళ్ళీ ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతా ఉన్నాం. ప్రజల మీద ₹1 భారం పడినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ హోటల్ ని సీజ్ చేసే ప్రయత్నాలను కార్మికులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు గేటు వద్ద బైఠాయించారు. హోటల్ సీఈఓ పివిఆర్ మూర్తి మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ప్రకారం హోటల్ ని స్వాధీనం చేసుకోమని ఉందే తప్ప సీజ్ చేయాలని లేదని పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. 150 కోట్ల ఆస్తిని 25 కోట్లకు విక్రయించాలని చూస్తే ఊరుకునేది లేదని శుక్రవారం కోర్టు తీర్పు వెల్లడించనున్నందున అంతవరకు ఆగాలని డిమాండ్ చేశారు. దీనిపై
ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలాగా చూడాలని విన్నవించడం జరిగింది. బ్యాంకు నుంచి గతంలో 42 కోట్ల రుణం తీసుకున్నారని, అది తీర్చలేకపోవడంతో 700 కోట్ల ఆస్తిని వారికి హ్యాండ్ ఓవర్ చేశారని తెలియజేశారు. రుణం తీర్చలేకపోవడంతో ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకుని ఏపీ హైకోర్టు ద్వారా వచ్చారని, హోటల్ సీజ్ చేసే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు. హోటల్పై ఆధారపడి 250 మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని, మరొక 400 మంది పరోక్షంగా జీవిస్తున్నారని చెప్పారు. ఆనందరావు డెవలపర్స్ అన్నటువంటి మా యొక్క చెన్నై సంస్థ డిఆర్టీ, మా యొక్క చెన్నై సంస్థ ఆర్సీలు అన్నటువంటి వాళ్ళ బ్యాంకు, ముంబై బ్యాంకు వాళ్ళ దగ్గర 42 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న మాట వాస్తవం. దాన్ని 2020 వన్ టైం సెటిల్మెంట్లో 80 కోట్లు వాళ్ళు సెటిల్ చేసిన మాట వాస్తవం. దానికి మేము 10 కోట్లు కట్టిన మాట రికార్డెడ్గా వాస్తవం. తర్వాత కోవిడ్ వచ్చినటువంటి పర్యావరణంలో 2 సంవత్సరాల్లో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము కట్టలేక వాళ్ళకి 700 కోట్ల రూపాయల ఆస్తిని ఎన్సీఎల్టీ కోర్టులో ఐఆర్పీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేసి టోటల్ ఆస్తిని అంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి, ఐఆర్పీ ప్రొఫెషనల్ అంటే అండి వాళ్ళ తరఫున ఒక ఏజెంట్ ఆ ప్రాపర్టీని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. దానికి ఒక లిక్విడేటర్ అపాయింట్ చేసుకొని దాన్ని అమ్మేసుకొని మీ డబ్బు మీరు తీసుకొని మాకు ఇమ్మని కూడా చెప్పిన మాట వాస్తవము. ఇదన్నీ పోను. ఈ ప్రాపర్టీ మీద లోన్ లేదండి, ఇది ఓన్లీ గ్యారంటీ ఇచ్చిన ప్రాపర్టీ. మనోహరమ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది ఒక గ్యారంటీ ఇచ్చిన ప్రాపర్టీ. ఆనంద్ రెజెన్సీని 2024 సెప్టెంబర్లో మాకు తెలియకుండా ఫోర్జుడ్ డాక్యుమెంట్ పెట్టుకొని ఒక ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకొచ్చుకొని దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మన ఏపీ హైకోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి వాళ్ళు చేస్తే మేము దాన్ని ఆపుకునే దానికోసంగా అనేక రకాల ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు 2 సార్లు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కోర్టు ఆర్డర్లో క్లియర్గా ఉంది, మీ అందరికి కూడా నేను పేపర్లు ఇస్తానండి. అడ్వకేట్ కమిషన్ క్లియర్గా ఓన్లీ ఫిజికల్ పొజిషన్ తీసుకోమని చెప్పి అన్నారు, ఇక్కడ సీజ్ చేయమని చెప్పిన మాట లేదండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా వచ్చి ఎంప్లాయీస్ అందరూ బయట పంపించేసేసి హోటల్ మొత్తం సీజ్ చేసేసి దీన్ని ఈ టెండర్లో ఆర్సీఎల్ శ్రీనివాస్ అన్నటువంటి దుర్మార్గుడు అందరినీ కూడా పక్కన పెట్టేసి ఎంప్లాయీస్ కడుపు కొట్టి, మేనేజ్మెంట్ కడుపు కొట్టి 150 కోట్ల రూపాయల ఆస్తిని 25 కోట్లకు అమ్మేస్తానేనని చెప్పేసి నా దగ్గర పార్టీ ఉన్నాడని మాతోనే ఛాలెంజ్ చేశాడండి. చేసి దీన్ని ఈ టెండర్లో అమ్మేస్తానేను అని చెప్పి దౌర్జన్యంగా ఈరోజు పోలీసు వారిని కూడా ఈరోజు తప్పుదోవ పట్టించే పరిస్థితి. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని పోలీసు వారిని తప్పుదోవ పరుస్తున్నాడు. ఏం లేదు సార్, దీంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లేదు. 2 సార్లు పొజిషన్ ఇచ్చేసామండి. ఇప్పుడు కూడా 22 తేదీ దాకా టైం ఉందని చెప్తున్నప్పుడు కూడా రేపు ఉదయాన్నే మాకు డిఆర్టీ కోర్టులో రేపు ఉదయాన్నే 8వ తేదీ అండి, 8/8/2025 రేపు ఉదయాన్నే డిఆర్టీ కోర్టు ఏ కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టులోనే ఈ యొక్క రిసీవర్ని అపాయింట్ చేస్తున్నారు. ఎందుకు? కార్మికుల యొక్క సంక్షేమ దృష్ట్యా వాళ్ళకి రావాల్సిన డబ్బులు, వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ అన్నీ వచ్చేదానికి అప్పుడు దాకా ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తారని ఆల్రెడీ చేస్తారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్ యాదవ్ పై టీడీపీ గూండాలు దారుణంగా దాడి చేయడమే కాకుండా ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి చంపే ప్రయత్నం చేశారని కొండపల్లి దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ పై దాడిని నిరసిస్తూ స్థానిక గోదావరి గట్టున ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు, జిల్లా కార్యదర్శి కొల్లాటి ఇజ్రాయిల్ మాట్లాడారు. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనపై టీడీపీ గుండాలు దాడి చేశారని, ఒక ఎమ్మెల్సీకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు అధికమయ్యాయని, బీసీలు ఇప్పటికైనా చైతన్యవంతం కావాలని కోరారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధమని వెల్లడించారు. దీనికి ముందు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు మార్తి లక్ష్మి, మార్గాని సుశీల, అనంతలక్ష్మి, బూడిద శరత్ కుమార్, కుడుపూడి శ్రీనివాస్, కొండేటి భీమేష్, డాక్టర్ బాబు, బండారు శ్రీనివాస్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి వెళ్ళి ఒక ఎలక్షన్ నిమిత్తం అక్కడ ప్రజల్ని ఓటు అడగడానికి వెళ్ళిన పాపానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా 200 మంది అతనిపై దాడి చేసి అతన్ని చాలా దారుణంగా కొట్టడమే కాకుండా మరి ఆ యొక్క కారు ఏదైతే ఉందో కారు అద్దాలు బద్దలు కొట్టి అతనిపైన కారు పైన కూడా పెట్రోల్ పోసి మరి అంటించడానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పన్నాగం పండింది. నిజంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకి కానీ సాక్షాత్తు ఎమ్మెల్సీ గారికి రక్షణ లేని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఏమాత్రం రక్షణ ఉంటుందని చెప్పేసి అని మేము తెలియజేసుకున్నాను. నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో ఆ కార్యక్రమాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో, మన రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకుని
కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూసుండలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే కనీసం స్పందించలేదు. ఇది యావత్తు బీసీలందరి మీద కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది ఎక్కడితో వదిలే ప్రసక్తి లేదు. రానున్న రోజుల్లో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారిపై కఠిన శిక్ష విధిస్తూ వాళ్ళని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిరాహార దీక్ష చేయడానికైనా ముందరగా ఉంటాం. అదేవిధంగా అమర నిరాహార దీక్షకైనా కదా మేమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నిన్న పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని క్యాంపెయినింగ్ చేస్తుంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ మీద దాడి చేసి భౌతికంగా గాయపరిచి కార్లు పగలు కొట్టినంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీరు ఎవరు క్యాన్వసింగ్కి రాకండి, తర్వాత ఓటింగ్ కూడా రావద్దు, మేమే వేసుకుంటాం ఓట్లు అనే పరిస్థితి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ ఏకపక్షంగా మేము గెలిచామని చెప్పుకునే విధంగా చేస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ రాజమండ్రి మందిరంలో ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్కాన్ మేనేజ్మెంట్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. స్థానిక గౌతమ ఘాట్లో ఉన్న ఇస్కాన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రవీంద్ర చైతన్య, హేమ నిమాయిదాస్ మాట్లాడారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు విశ్వశాంతి యజ్ఞములు, వాహన సేవలు, శ్రీకృష్ణుని లీలలపై ప్రవచనాలు, ఊంజల్ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం 9 గంటలకు యజ్ఞసేవ, మధ్యాహ్నం 1 గంటకు ఇస్కాన్ నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం ఉంటుందని చెప్పారు. 17న ఇస్కాన్ సంస్థకాచార్యుల శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకి అభిషేకం, ప్రవచనం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి అందరికీ అన్నప్రసాద వితరణ చేస్తామని చెప్పారు. సమావేశంలో శ్రీహరి కరుణాదాస్, కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. 9వ తారీఖు నాడు బలరామ జయంతి సందర్భంగా మధ్యాహ్నం నాడు కృష్ణ బలరాములకి ఇక్కడ మహాకుంభాభిషేకం, ఆధ్యాత్మిక ప్రవచనం, తర్వాత అందరికీ ఆ రోజు సాయంత్రం నుంచి కృష్ణాష్టమి వరకు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి విశ్వశాంతి మహాయజ్ఞాలు ఉంటాయి. తర్వాత ఈ 8-9 రోజులు కూడా మనకి 9 వాహనాల మీద స్వామివారికి అద్భుతమైన వాహన సేవా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా కృష్ణుని లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఇది యథాతథంగా మనకి యథావిధిగా మనకి జరుగుతూ ఉంటాయి. విశేషించి 16వ తారీఖు నాడు కృష్ణాష్టమి రోజుని మనకి ఉదయం స్వామివారి మంగళహారతి దర్శనంతో పాటుగా ఆ రోజు ఉదయం మనకి 10 గంటలకి స్వామివారికి అవభృత స్నానం ఉంటుందండి, అంటే పూర్ణాహుతి అంటారు. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనకి 12 గంటలకి ఈ కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడి యొక్క లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి మనకి 11 గంటల నుంచి భగవంతుడికి మహాకుంభాభిషేకం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ రోజుని రాధాకృష్ణులకి మహాకుంభాభిషేకం ఉంటుందండి. ఆ రకంగా రాత్రి కృష్ణాష్టమి రాత్రి 12-1 గంటల వరకు మనకి ఇక్కడ కార్యక్రమాలు చాలా విరివిగా మనకి జరుగుతాయి. తర్వాత మనకి 17వ తారీఖు నాడు నందోత్సవం, ఆ రోజునే ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినం. ఆ రోజుని ప్రభుపాదుల వారి యొక్క ఆయన జన్మదిన సందర్భంగా ఆయన లీలల మీద ఉపన్యాసము, తర్వాత ఆయనకి అభిషేకము, తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులందరికీ కూడా నందోత్సవం సందర్భంగా మహాప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా 50 మంది పురప్రజలు భక్తులందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ భగవానునికి ఎనలేని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచానికి గీతా జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. ఆ రోజు ప్రపంచం అంతటా కూడా ఇస్కాన్ అంతర్జాతీయంగా కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భారతదేశంలో కూడా ఎన్నో మందిరాలు, ఇస్కాన్ మందిరాలు ఈ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు. అయితే మొత్తం భారతదేశం అంతటా కూడా 2 ప్రదేశాల్లో 9 రోజులు కార్యక్రమం జరుగుతుంది. అది ఒకటి ముంబైలోను, ఒకటి రాజమండ్రిలోను. 9వ తారీఖు ఆగస్టు 9 బలరామ జయంతి నుంచి ప్రారంభించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినం, ఆ రోజు వరకు కూడా ఈ ఉత్సవాలు రోజు జరుగుతాయి. ప్రతిరోజు వాహన సేవ ఉంటుంది. హనుమత్, గరుడ,
ఇవన్నీ వాహనాలు ఉంటాయి. గజవాహనం, అశ్వవాహనం ఇటువంటి వాహనాలు, సూర్య చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. రోజు విశ్వశాంతి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇస్కాన్ తరఫున మేము అందరినీ కూడా, భక్తులందరినీ కూడా అందరూ కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఈ గుడి ప్రారంభోత్సవం మనకి 2006 అంటే 20 ఏళ్ళ క్రితం మనకి ఇదే రోజున ఆగస్టు 9న జరిగింది, బలరాం జయంతి రోజున. మళ్ళీ అదే రోజు మళ్ళీ ఈసారి కలిసింది, ఈ సంవత్సరం కలిసింది. మళ్ళీ ఆగస్టు 9 బలరాం జయంతి వచ్చింది. సో ఆ విధంగా మనం ఈ వేడుకలు అద్భుతంగా జరుపుతున్నాం. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఈ ఇస్కాన్ సంస్థ స్థాపించినటువంటి శిలా ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావం 17వ తారీఖున వచ్చింది. ఆ రోజున కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి. శిలా ప్రభుపాద వారికి అభిషేకం జరుగుతుంది. ఆ రోజు విశేష అన్నదాన సేవ జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. ఆనందంగా దీంట్లో అనుభూతి చెందండి. హరే కృష్ణ. రాజమహేంద్రవరం లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 9:30 జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పూజలు నిర్వహించి పందిరి రాట వేశారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యంతో ఆలయ అర్చకుడు జి వీరభద్రుడు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పందిరి రాట ముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పెద్దలు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఏటా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు ఇక్కడ గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రతిరోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఇసుకపల్లి తెలియజేశారు. కార్యక్రమంలో ఇసుకపల్లి శ్రీనివాస్, గుడిమెట్ల బాలాజీరెడ్డి, నామన వాసు, అప్పన బాబురావు, బద్ది శ్రీను, తాతాజీ, శ్రీపాద మోహన్, శ్రీరాములు, భద్రరావు, ఆడారి లక్ష్మీనారాయణ, పెనుగొండ రామకృష్ణ, శనివాడ అర్జున్, డాక్టర్ సూర్య, రామకృష్ణ, సత్య, మురళి, నాగేశ్వరరావు, కె శ్రీనివాసు, పండు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సెంట్రల్ టొబాకో రీసెర్చ్ స్టేషన్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సౌజన్యంతో కొబ్బరి రైతులకు సాంకేతిక సామర్థ్య వృద్ధి, అవగాహన కల్పించారు. రాష్ట్రంలో రైతులకు అందుతున్న పథకాలు, అందుబాటులో ఉన్న మద్దతులపై వివరాలు తెలియజేశారు. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోకో బోర్డు అమలు చేస్తున్న పథకాలు, నాటే విత్తన వెరైటీల సమాచారం, నారుమడులు తయారీ, ఇన్సూరెన్స్ మరియు సాగు పద్ధతులపై సమగ్రంగా వివరించారు. సాగు పద్ధతులపై సమగ్రంగా వివరించిన అనంతరం జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎన్ మల్లికార్జునరావు కేంద్రం, రాష్ట్రం నుంచి రైతులకు అందుతున్న పథకాలు, అందుబాటులో ఉన్న మద్దతులపై వివరించడం జరిగింది. జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ దుర్గేష్ రైతులకు అందుతున్న సబ్సిడీలు, ఇన్సూరెన్స్, సిడిబి స్థాపన ద్వారా పొందగలిగే ప్రయోజనాలపై స్పష్టతనిచ్చారు. కోకోనట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హెచ్ఎన్ శరత్, నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషు మాధవ్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఏ కిరీటి, డాక్టర్ నీరజ పలు విషయాలు వివరించారు. కోరుకొండ, మోరంపూడి, కడియం, రాజనగరం, దేవరపల్లి, కొవ్వూరు ఉద్యాన శాఖాధికారులు, హార్టికల్చర్ విస్తరణాధికారులు, గ్రామ ఉద్యాన శాఖ సహాయకులు పాల్గొన్నారు. Different type of tobaccos in India, but last 2 years onwards we are doing horticulture. నీరజ గారికి, సైంటిస్ట్ గారికి, అలాగే కీర్తి సైంటిస్ట్ గారికి, అలాగే డెవలప్మెంట్ అంటే కట్ చేసి ప్యాక్ చేస్తారు. కానీ కోకోనట్ కొబ్బరి చెట్టు ఉంది అంటే ఎవరు కట్ చేయరు, అంటే అంతా దానికి డివైనిటీ ఉంది. సో ఇది వరకు ఎగ్జిస్టింగ్ ఉంటుంది కదా, ఆ ప్లాంటేషన్ ని ఫోకస్ చేసి కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, డిపిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో మండల అధ్యక్షులు రెహమాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు తమ పరిధిలో సేవలు అందించాలని పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు సూచించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పేదలకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ముందుగా స్పందించేది పీఎంపీలేనని, పీఎంపీలు అందించే సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. షైన్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ పృథ్వీ ఆల్తి మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి మేలైన వైద్య సేవలు అందించాలని సూచించడం జరిగింది. జిల్లాధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్, శైలజ, సరోజిని, రాజలక్ష్మి, హీరా పీఎంపీలు పాల్గొన్నారు. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా మన తోలికి రారు. ఎందుకంటే మన డిఎంఎండ్ వచ్చే గారు, నేను దేవానంద్ గారు లాస్ట్ మీటింగ్ తీసుకొచ్చాం. ఆయన వచ్చి ఇదే ప్లేస్లో ఏం చెప్పారు, డిఎంఎండ్ వచ్చే గారు మీ పరిధిలో మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, మీ సర్వీసెస్ గ్రామీణ ప్రాంతాల్లో అవసరం. కానీ మన వాళ్ళు ఆ పరిధి నుంచి వెళ్ళినప్పుడు
ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఆ పక్కోడు గురించి, ఈ పక్కోడు గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఈ కంప్లైంట్లు పెట్టుకుని అది చేసుకుని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలాంటి విషయాలు ఏం తీసుకోవద్దని చెప్పి ఎలా చేసుకుంటూ చాలా కాలం తర్వాత ఈరోజు ఈ మీటింగ్ ఇచ్చేసి తాడే శ్రీనివాసరావు చాలా మీటింగ్ పెడుతున్న మండలం రాజమండ్రి మండలం. 12 నెలలు 12 నెలల పాటు 12 మంది మన గురువులైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ని తీసుకొచ్చి మంచి సబ్జెక్ట్ చెప్పిస్తున్నారు. ఇదే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలంటే ఒక ఎంబీబీఎస్ చదవడానికి ఎంత టైం పడుతుంది, ఎండీ చదవడానికి ఎంత టైం పడుతుంది? అంత చదువు చదివిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి మంచి సబ్జెక్ట్ చెబుతుంటే నేర్చుకోవడానికి రావడానికి కూడా మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చేసినటువంటి ఆయనకి వేళ థ్యాంక్స్ చెప్తున్నాను. మన రాజమండ్రిలో మన సంఘం, బిఎంపీ సంఘం, ఇది కాకుండా ఇంకా 1-2 సంఘాలు ఉన్నాయి. అవి మనదే వ్యవస్థ. ఇప్పుడు ఈ మన విపిటి రాజు గారు, నేను ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉన్నాం. మేము ఈ క్షణంలో పోయినా సరే మా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు మన దాంట్లో ఉంటారు. మన అసోసియేషన్కి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ సంఘంలో ఒక నాయకుడు పోయాడు అనుకోండి, వాళ్ళందరూ బికారుగానే అయిపోయారు. వాళ్ళందరినీ మన బల్లా శ్రీనివాసరావు, దేవానందం గారు వీళ్ళ దగ్గరికి వస్తాం, కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర నాయకులు వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు దాని ప్రకారం వాళ్ళని జాయిన్ చేసుకోమన్నారు. చేత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎక్కువ సభ్యులతోటి ఘనంగా జరుగుతుంది. ఫ్యూచర్ కార్యక్రమాలన్నీ ఇంకా చక్కగా జరుగుతాయని తెలియజేస్తూ పిడింగొయ్యి గ్రామ పరిధిలోని బాపూజీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు జరిగాయి. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు కసిరెడ్డి దుర్గాప్రసాద్, నాగమణి దంపతుల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. మార్ని వాసుదేవ్ మాట్లాడుతూ గర్భిణీలు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని సూచించారు. బాలింతలు, గర్భిణీలకు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. సిడిపిఓ జి గౌరమ్మ, ఏసీ డిడిఓ టి కనకవల్లి, సెక్టార్ సూపర్వైజర్ దుర్గామణి, పంచాయతీ సెక్రటరీ సూరిబాబు, స్థానిక కూటమి నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలు రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాలు సిపిఐ జెండాలు, తోరణాలతో సామాన్య ప్రజల సంఘటిత శక్తికి నిదర్శనంగా దర్శనమిచ్చింది. జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ప్రజా నాట్య మండలి కళాకారులతో నృత్య ప్రదర్శన, జానపద గేయాలతో స్థానిక చర్చి గేటు నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కూండ్రపు రాంబాబు, రేఖ భాస్కర్రావు, కామిరెడ్డి, బోడకొండ, దేవ రాజేంద్ర ప్రసాద్, తోకల ప్రసాద్, వి కొండలరావు, సప్పారమణ, పి లావణ్య, చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు, జ్యోతి, రాజు, పంతం నాగేశ్వరరావు, తోట లక్ష్మణ్, రెడ్డి రమణ, జిఏ రామారావు, నల్లా రామారావు, ప్రజా నాట్య మండలి కళాకారులు, డప్పుల బృందంతో ప్రదర్శన మారుమ్రోగింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని సిపిఐ అగ్రనాయకులు ఎండకడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను చర్చించడమే కాకుండా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు ఇవాళ పూనుకోవడానికి, సమాయత్తం కావడానికి ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్ప ఈ డబుల్ ఇంజన్ సర్కార్ సాధించింది ఏమిటో వారు చెప్పలేకపోతా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సాధించింది ఏమైనా ఉందంటే అది గతంలో ఏనాడు లేనట్లుగా పెద్ద ఎత్తున అప్పులు చేశారు. దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలోనే మీరు అప్పు చేశారంటే మీరు డబుల్ ఇంజిన్ ఎంత స్పీడ్గా ఉందో అర్థమవుతా ఉంది. అంటే ఇవాళ ప్రతి మంగళవారం నాడు కూడా మీరు అప్పులు చేసే పనిలోనే ఉన్నారు. రేపు మంగళవారం వస్తుందంటే చాలు రాష్ట్రం పైన భారం మోపుతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, అప్పుల పాలు చేశారని. కానీ ఇవాళ మీరు దానికి రెండింతలుగా మీరు అప్పులు చేస్తూ ఉన్నారు. పైగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడానికి మీ దగ్గర నిధులు లేవంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఏదైతే మీ పైన ఆశలు పెట్టుకున్నారో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని అధికారం లేకొచ్చి ఒక్క ఊళ్ళో కూడా 1 సెంటు భూమి కూడా మీరు పంచిన పాపాన పోలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ డిమాండ్. ఆనంద్ రీజెన్సీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. సీజ్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కార్మికులు. రమేష్ యాదవ్పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు దుర్గారావు డిమాండ్. 9 నుంచి ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తామని కమిటీ వెల్లడి. లలితనగర్లో 27 నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా పందిరి రాట ముహూర్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.